కొట్టింది ఎవరు, కొట్టించుకున్నది ఎవరు, గాయాలు అయింది ఎవరికి, ధర్నాకి పిలుపునిచ్చింది ఎవరు? దర్శిలో రోజురోజుకో మలుపు తిరుగుతున్న రాజకీయం. దర్శి రాజకీయంపై దర్శి 24/7 ఫోకస్. రాష్ట్రంలో ఏ విషయంలోనైనా దర్శి హాట్ టాపిక్గా మారుతుంది. దీనిపై దర్శి 24/7 న్యూస్ ఫోకస్ పెట్టింది. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా వైసీపీ శ్రేణులు దాడులు, దౌర్జన్యాలకు తెగబడ్డాయి. బోట్లపాలెం, కట్టుబడిపాలెం గ్రామాలలో యథేచ్ఛగా వైకాపా శ్రేణులు దొంగ ఓట్లు వేస్తూ టీడీపీ మద్దతుదారులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ దాడులకు దిగారు. టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి బోట్లపాలెం వెళితే మహిళ అని కూడా చూడకుండా సభ్య సమాజం తలదించుకునేలా ఆమె పట్ల వైకాపా నాయకులు వ్యవహరించారు. ఇటీవల కాలంలో దేకనకొండలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి వారిని గాయపరిచి మమ్మల్నే కొట్టారని వైసీపీ నాయకులు ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు అంటున్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాలలో టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి మాపై దాడులు చేశారని వైసీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారని ప్రజలు బహిరంగంగానే అంటున్నారు. ఇంత జరిగినప్పటికీ వైసీపీ పార్టీ ధర్నాకి పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. మా దేకనకొండ విలేజ్, కుర్చేడు మండలం, ప్రకాశం డిస్టిక్. నిన్న మాకు వినాయక స్వామి నిమజ్జనం. మేము బొమ్మ ఎత్తుతున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. వైసీపీ వాళ్ళు మాకు వ్యతిరేకంగా టాటర్లు అడ్డం పెట్టి తీయమంటే మీరు తీయం, ఏం చేసుకుంటారని టాటర్ కటకం రామయ్య అనే వ్యక్తి, కటకం రంగయ్య అనే వ్యక్తి వాళ్ళిద్దరు కలిసి టాటర్ బొమ్మకు అడ్డంగా పెట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి టాటర్ తీసుకెళ్ళి రాళ్ళు విసిరేశారు. విసిరిన తర్వాత నిమజ్జనం చేసుకున్నామనే టైంలో కర్రలతో రాళ్లతో దాడి చేశారు సార్. మాకు తలకాయలు పగిలినాయి. టీడీపీ వాళ్ళని కూడా లెక్క చేయకుండా మమ్మల్ని హింస చేశారు. కానీ కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. నా పేరు కురంగ వెంకట శ్రీను. నేను చేనుకి వెళితే మా ఇంట్లో మగవాళ్ళని చూసి ఇళ్లలోనికి ఎందుకు ఆడవాళ్ళని కొట్టి అద్దాల పగాలు తింగి బంగారం 2 లక్షల డబ్బులు కూడా పోయినాయి. ఇనాక మమ్మల్ని నిమజ్జన కానించి వాళ్ళు ముందు ఎగబడి రాళ్ళు వేసారు. మా ఊళ్ళో ఒక్కరు కూడా బాగా నిమజ్జనం ఆగాలని ఎందుకు వాళ్ళు 7 పోటీలు మేము పెట్టి మమ్మల్ని నానా తిప్పలు మగవాళ్ళని చూసి ఆడవాళ్ళు మేము పోయి తెల్ల మేము ఎగబడి కొడతారు. డ్యాంగులు వాళ్ళు వైసీపీ నాయకులు వాళ్ళు.